రాష్ట్ర రాజకీయాల్లో ఏ అధికార పార్టీ నేతకైనా సరే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో తామే కింగ్, తమ మాటే శాసనమని ఫీల్ అవ్వడం అత్యంత సహజం. కానీ సీన్ కట్ చేస్తే ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం టోటల్ గా సీన్ రివర్స్ అయ్యిందట. అధికారంలో ఉంది తామే అయినా అక్కడ నడుస్తున్న ప్రతిపక్షాల హవాతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. అధికారంలో ఉంది మనం, ఆధిపత్యం మాత్రం వారిదా, పదవులు లేవు, అధికారులేమో మాట వినడం లేదు. ఇక సీఎం దృష్టికి తీసుకుపోవాలంటూ ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి ముందే ఏకరువు పెట్టేశారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. అసలు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? అధికార పార్టీని కాదని ప్రతిపక్షం హవా నడుస్తున్న నియోజకవర్గం ఏది? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం ఇప్పుడు టోటల్ తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి సెగ తగిలేలా ఇన్నాళ్లు లోపల రగులుతున్న అంతర్గత అసంతృప్తి కాస్త ఒక్కసారిగా రోడ్డెక్కింది. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరి రావులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సు వేదికగా సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని నిలువునా కుదిపేస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు వేదికపైనే బిగ్ బాంబు పేల్చారు. నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ల హవానే జిల్లాలో నడుస్తుందని, ఆఖరికి బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు కూడా సీఎం దగ్గర తగిన ప్రాధాన్యత దక్కుతుందని మండిపడుతున్నారు. ఈ ప్రతిపక్ష నేతల పైరవీలు పనులు జిల్లాల్లో జోరుగా సాగుతుంటే తమను కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అంటూ అధికార పార్టీ నేతలు ఫైర్ అవడం పెద్ద దుమారం రేపుతోంది. ప్రభుత్వం తమదే అయినా ప్రత్యర్థి పార్టీల నేతలను దగ్గరకు తీయడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని గెలిపించిన అసలైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తన ఆవేదనను వెళ్లగక్కారు. తన సొంత నియోజకవర్గంలో తన మాట కంటే బీజేపీ, బీఆర్ఎస్ లీడర్ల మాటలకే అధికారులు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో బదిలీలు, పోస్టింగ్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇలా ఏది కావాలన్నా సరే ప్రతిపక్షాల పాత్రే ఎక్కువగా నడుస్తుందని, పైగా మంత్రులు ఇచ్చే రికమెండేషన్ లెటర్లతో తమకు స్థానికంగా కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచినా తన ఏరియాలో ఏం జరుగుతుందో తెలియని నిస్సహాయ పరిస్థితి ఉందని, అధికారుల ప్రోటోకాల్ వ్యవహార శైలి దారుణంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ఎంపీ సోయం బాపురావు సైతం కాంగ్రెస్ అఫీషియల్ మీటింగ్లోనే బీజేపీ ఎమ్మెల్యేల అక్రమ పద్ధతులపై, అధికారుల తీరుపై ఘాటుగా స్పందించడం జిల్లాల్లో కొత్త చర్చకు దారితీసింది. అధికారంలోకి వచ్చినా తమకు గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. భవిష్యత్తులో గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థులను ఇలాగే ప్రోత్సహిస్తే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పనులను చాలా ఈజీగా చక్కబెట్టుకుంటున్నారు. నిధుల కేటాయింపులు, బదిలీల విషయంలో వారి పైరివీలే నడుస్తూ ఉండడంతో అసలు జిల్లాల్లో కాంగ్రెస్ లీడర్ల పాత్ర పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు క్యాడర్లో వస్తున్నాయి. డెవలప్మెంట్ పనుల క్రెడిట్ అంతా బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఖాతాలోకే వెళ్తుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ టౌన్ డెవలప్మెంట్ పనుల్లో స్పీడ్ పెంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక పనులను ఈజీగా క్లియర్ చేయించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న పర్సనల్ సత్సంబంధాలే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ప్రతిపక్షాలు పనులు చేస్తుంటే తాము మాత్రం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వస్తుందని తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది. బీజేపీ టాప్ లీడర్లతో సీఎం అంతర్గత అవగాహనతో ముందుకు సాగుతున్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ సంచలన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత క్రమశిక్షణను దెబ్బతీసేలా ఉన్నాయని సీనియర్లు అంటున్నారు.
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నేరుగా హైకమాండ్కే తన అసంతృప్తిని హెచ్చరిక రూపంలో పంపారు. ఇటు మాజీ ఎంపీ సోయం బాపురావు, శ్రీహరిరావు వ్యాఖ్యలు కూడా జిల్లా రాజకీయాలని మరింత వేడెక్కించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ గొడవలు పార్టీకి పెద్ద మైనస్గా మారే ప్రమాదం ఉంది. ప్రతిపక్షాలు బలం పుంజుకుంటుంటే అధికార పార్టీ నేతల పాత్ర పూర్తిగా దెబ్బతింటుంది. అధిష్టానం జోక్యం చేసుకోకపోతే ఆదిలాబాద్లో కాంగ్రెస్ కోలుకోవటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గెలిచారు. మిగిలిన స్థానాలలో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం వల్లనే జిల్లా పనులు జరగడం కోసం మంత్రులు, అధికారులు కూడా మెజారిటీగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కాంగ్రెస్ నేతల్లో బలంగా ఉంది. దీనివల్ల ఏళ్ల తరబడి కష్టపడ్డ తమకు నామినేటెడ్ పదవులు దక్కడం లేదని, ప్రభుత్వ కమిటీల్లో చోటు లేదని ద్వితీయ శ్రేణి క్యాడర్ తీవ్ర నారాజ్గా ఉంది. ఇక మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో రేగిన ఈ పెత్తనాల పోరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట పార్టీ ఉనికికే పెద్ద మైనస్గా మారే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి సొంత పార్టీ నేతల ఆవేదనపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో, రాబోయే రోజుల్లో ఆదిలాబాద్లో ఎలాంటి పొలిటికల్ ట్విస్టులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.